అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస వాస్తు జ్యోతిష నిలయం ప్రేక్షకులందరికీ నమస్కారం. మనము ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ 4 అంటే వాస్తు శాస్త్రం, దాంట్లో చాప్టర్ నెంబర్ 11 శాల నిర్మాణం అనే అంశంలో మనం ఇప్పుడు డిస్కషన్ వస్తున్నాం. దీని గురించి లాస్ట్ టైం మనం లాస్ట్ క్లాస్లో హెడ్డింగ్స్ బ్రీఫ్గా ధ్రువశాల, ధాన్యం, జయశాల, నందశాల, కరశాల, కాంతశాల అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు వాటి గురించి కొంచెం వివరంగా, అంటే ధ్రువశాల అంటే ఎలా ఉంటుంది అనేది ఈ లెసన్లో దాదాపుగా ఇవి 16 ఉంటాయి మొత్తం టోటల్. మనం ఈ లెసన్లో 6 అవుతాయి, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, ఇంకా 10 ఉన్నాయి. సో మనకి షోడశ శాల నిర్మాణంలో మనం ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరు వాస్తు అంటామన్నట్లు ఈశాన్యం ఖాళీ ఉండాలి, నైరుతి దక్షిణం భర్తీ ఉండాలి, ఉత్తరం ఖాళీ ఉండాలి, తూర్పు ఖాళీ ఉండాలి. అందరికీ ఏమీ తెలియని మేస్త్రితా నుంచి లేదా అన్నీ తెలిసిన వ్యక్తులతో నుంచి అందరూ చెప్పేది అదే. సో దానికి ఒరిజినల్గా యూనివర్సిటీ ప్రామాణం ఏం చెప్తుందంటే, మనకి ఈ విధంగా ఇలా చెప్పడానికి ప్రామాణికం ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఇలా చెప్పాడు, ఇంకో ఆయన అలా కాదు. దీనికి ఒక ప్రమాణం ఎక్కడ ఒరిజినల్గా ఎంత దీనికి అథెంటిక్ ప్రమాణంగా ఉంది అని ఒక ఋషి ప్రమాణంలో యూనివర్సిటీ దానికి సంబంధించిన ఆధారంగా ఆ యొక్క ఋషి ప్రమాణం యొక్క మూలం అనేది మనకి ఇక్కడ ఈ విధంగా దానికి ఋషి ప్రమాణంలో వేదం నుంచి ఈ విధంగా దానికి ఈ నామం ఉంటుంది, ఈ స్థలానికి ఈ విధంగా ఖాళీ ప్లేస్ ఉంటే ఈ శుభాలు జరుగుతాయి, ఈ అశుభాలు జరుగుతాయి, మనకి అక్కడి నుంచి ప్రమాణం వచ్చింది. దాని ఆధారంగా వచ్చిన ఆధారంగానే ఇప్పుడు మనము ఇలా ఈ విధంగా ఈశాన్యం ఖాళీ ఉంటే ఇంతది శుభం, ఇలా ఇదా అని మనం చెప్పడానికి మెయిన్ ఆధారం ఇది అనే విషయం తెలియడం కోసమే ఈ క్లాసు. ఎందుకంటే అక్కడి నుంచి మనకి మొదలైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కోసమే ఈ చాప్టర్ చెప్పడం. సో శాల నిర్మాణంలో ఫస్ట్ వచ్చిందా ధ్రువశాల, ఏకశాల అంటాం కదా. దాంట్లో ధ్రువశాల అంటే ఇది ఒకటే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇదంతా మన ప్లేస్ అనుకోండి, ఇది ఉత్తరం, ఇది పరమట, దక్షిణం, తూర్పు. దీనికి వరండాలు ఏముండవు. ఈ ధ్రువశాలకి కేవలం ఓన్లీ ఒకే ఒక రూమ్గా, ఒక పోర్షన్గా ఉంటుంది. ఇది ధ్రువశాల అంటారు. అంటే ఎటువంటి వరండాలు లేనిటువంటిది. ఇది కొంతవరకు మంచిదే. దీని తర్వాత రెండవది వచ్చిందా ధాన్యం. దీన్ని ధాన్యశాల అంటారు. ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇది మనకి కాంపౌండ్ అనుకోండి. ఈ స్థలం ఏ స్థలానికైనా ఇది స్థలం అనుకోండి. తూర్పు, ఉత్తర, దక్షిణ, పరమట దిక్కుల్లో ఇది ఒక శాల అనుకోండి. ఇది డి అంటే డోర్ అనమాట. ఇది ఇంకొకటి వరండా. సో దీనికి కంపల్సరీ పరమటగా బిల్డింగ్ ఉంటుంది, తూర్పు వరండా ఉంటుంది, ఇది డోరు, ఇది ఇంకా వరండా అంటే ఓపెన్ ప్లేస్ అనమాట. సో ఈ విధంగా ఉన్న స్థలం ఇదంతా ఖాళీ స్థలం ఎక్కువ ఉంటుంది ప్లేస్కి. అంటే ప్లేస్ మొత్తానికి ఈ భాగానికే ఎక్కువ వచ్చింది. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ స్థలాన్ని ధనధాన్యాభివృద్ధి శుభం అంటే ఈ స్థలం ఈ విధంగా ఉన్న ఈ ధాన్యశాల అనే ప్రమాణంగా మనకి తీసుకున్న స్థలమే ఈ శుభాలను ఇస్తుంది అనేసి మనము తూర్పు ఖాళీ అనేది ఇక్కడ చెప్పి ఈ విధంగా చెప్పింది. అంటే ఇది ఒక ప్రమాణం. తర్వాత మనకి జయశాల అంటారు మూడవది. జయశాల అంటే ఇప్పుడు ఇది తూర్పు, ఉత్తర, పరమట, దక్షిణం ఉంది. దీంట్లో మనకి ఇప్పుడు ఇది మధ్యలో ఉంటుందన్నమాట. కొద్దిగా ఖాళీ స్థలం అన్ని చోట్ల ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఉత్తరంగా ఇది అనమాట వరండా. ఇది దక్షిణం వాలు వరండాగా ఉంటుంది. సహజంగా మనము శాస్త్రంలో ఏం చెప్తామంటే దక్షిణం వాలు వరండా అందరూ తెలిసేదేమంటే దక్షిణం వరండా డౌను వద్దంటారు. కానీ జయశాల అనే దానికి కొన్ని గృహాల్లో దక్షిణం పక్క వాల్ వరండా ఉండి కూడా దానికి సరైనటువంటి ఆయువు ప్రమాణము, వాస్తు, మిగతా దిక్కులు ప్రమాణంగా కాంపౌండ్ ఉన్నప్పుడు ఆ ఇంట్లో కూడా ధైర్యంగా అభివృద్ధి అయినటువంటి గృహాలు ఎన్నో ఉన్నాయి. సో ఇది ఇక్కడ ఉత్తర భాగంలో గృహం ఉంటుంది, దక్షిణంగా వరండా ఉంటుంది. ఇది ఖాళీ స్థలం. ఈ స్థలంలో శత్రుక్షయం అంటే శత్రు నాశనం జరిగే బలం ఈ శాలకు ఉంటుంది. దీన్ని జయశాల అంటారు. అంటే అది ఒక ప్రమాణం. తర్వాత మనకి నందశాల అంటారు. ఇది 4వది అనమాట. సో నందశాల అంటే తూర్పు, ఉత్తర, దక్షిణ, పరమట దిక్కులకు గాను మొత్తం ప్లేస్కి గాను ఖాళీ అనేది ఈ భాగం ఉంటుంది. అంటే 50% ఖాళీ ఉంటుంది, ఖాళీ స్థలం తూర్పు భాగంలో. సో ఇది దక్షిణ వరండాను ఉంటుంది, తూర్పు వరండాను ఉంటుంది. దక్షిణ వరండాల నుంచి ఇదంతా వరండా అంటే ఓపెన్ ప్లేస్ అనమాట. ఖాళీ స్తంభాలు ఉంటాయి అంతే. మనం అర్థమయ్యేదానికి నేను రఫ్గా పెట్టాను సింపుల్గా. ఈ వరండా అంటే ఇది డోర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అంటే ఈ వరండా తూర్పు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, దక్షిణం నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది. దీన్ని నందశాల అంటుంది శాస్త్ర ప్రమాణం. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క నందశాల ఈ గృహాలు కూడా ఇవి శుభప్రదమని శాస్త్ర ప్రమాణం మనకి అక్కడ ఒరిజినల్గా. దీన్ని నందశాల అంటారు. ఈ విధంగా ఉంటుంది ఇది. సో నెక్స్ట్ మళ్ళీ దీని తర్వాత కరశాల అంటారు. కరశాల ఇది 5వది. సో ప్లేస్ మొత్తం ఇలా ఉంటుంది. తూర్పు, దక్షిణం, ఉత్తరం, పరమట మొత్తం 50% పై బాగా ఇది ఖాళీ స్థలం ఉంటుంది. ఇది ఖాళీ స్థలం. సో దీని ఏమంటారంటే ఖాళీగా మనకి
ఈ యొక్క ప్రమాణం ఆధారంగానే మనం ఇప్పుడు అందరూ చెప్పే వాస్తవ ప్రమాణానికి ఒక ప్లేస్కి ఏ విధంగా శాల ఉంటే, శాల అంటే దట్ మీన్స్ బిల్డింగ్ ఉంటే ఏ ఫలితం అనేది అక్కడి నుంచినే తీసుకోవాలి. ఇదే ప్రమాణం, ఒరిజినల్ ప్రమాణం ఇదనమాట. ఇది ఒరిజినల్ ప్రమాణం అని చెప్పడం కోసమే ఈ వీడియో. సో ఇక్కడ ఖాళీ స్థలంలో దుఃఖాన్ని ఇస్తుంది పరమట భాగంలో. సో ఇది వచ్చిందా పరమట వాల్ వరండా ఉంటుంది, ప్లస్ తూర్పు భాగంలో బిల్డింగ్ ఉంటుంది. ఇది శాల, ఇది వాల్ వరండా, డోర్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ శాల దుఃఖాన్ని ఇస్తుంది అంటే ఈ స్థలంలో నివసించిన వ్యక్తులకి ఈ విధంగా శాల నిర్మాణం జరిగిన ఆ గృహంలో దుఃఖదాయకంగా ఉంటుందని మనకి శాస్త్ర ప్రమాణం. నెక్స్ట్ మళ్ళీ మనకి 6వది కాంతశాల అంటారు. కాంతశాల అంటే ఇది కాంతశాల 6వది. సో ఇది మొత్తం జాగాలో 50%కి తూర్పు ఖాళీ స్థలం ఉంటుంది, మిగతా మొత్తంలోనే సెంటర్ ఒక శాల ఉంటుంది, పరమట వరండాను ఉంటుంది, తూర్పు వరండాను ఉంటుంది. కొన్ని బిల్డింగ్స్ చూడండి ఓల్డ్ చాలా, ఇప్పుడు కేరళ సైడ్ కానీ అంతా కూడా అన్ని సైడ్లో వరండాసే ఉంటాయి, ఇలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. సో అన్ని సైడ్లో వరండాస్ ఉంటాయి. సో ఇది చాలా శుభప్రదమైనటువంటి శాల అని మనకి శాస్త్ర ప్రమాణం. అంటే అది మనకి పరమట డౌన్ ఉంది కదా అని అక్కడ యోచన లేదు, ఎందుకంటే 2 సైడ్లు వరండాస్ రావడం వల్ల ఇది మధ్యలో శాల ఉంటుంది, పరమట వరండా ఉంటుంది, పరమట ఓపెన్ డోర్స్ ఉంటాయి, తూర్పు వరండా తూర్పు డోర్స్ ఉంటాయి. వరండా అంటే ఓపెన్ అనమాట, ఇది ఓపెన్ ప్లేస్, 2 పక్కల డోర్లు ఉంటుంది ఈ శాలకి. దీన్ని కాంతశాల అంటారు. తూర్పు ఎక్కువగా ఖాళీ స్థలం ముందు ఈ విధంగా కట్టింటారు. సో ఇది ఈ ప్రమాణంగా తీసుకున్నటువంటి బిల్డింగ్ ఏదైనా సరే ఎన్ని రకాలుగా మళ్ళీ భవన నిర్మాణం అనే చాప్టర్ నెక్స్ట్ చాప్టర్ ఉంటుంది. ఇది మొత్తం శాల నిర్మాణం అంటే ఎలా ఏ ప్లేస్లో ఏ విధంగా మనం గృహాన్ని కట్టాలి అనే దానికి మాత్రమే ఈ ప్రమాణం. దీని తర్వాత నెక్స్ట్ రాబోయే లెసన్స్ అనేది ఇవన్నీ అయిపోయిన తర్వాత భవన నిర్మాణం అనేది అది వేరే చాప్టర్ వస్తుంది. సో ఇప్పుడు దాంట్లో వేరే మళ్ళీ ఎలా లోపల ఎన్ని పిల్లర్స్ ఎన్ని కంట్రక్షన్ అది భవనానికి సంబంధించి మళ్ళీ ఆ టాపిక్ వేరే. ఇప్పుడు మొత్తం ప్లేస్లో శాల ఎలా కట్టాలి. సో దీనికి ఈ విధంగా వరండా 2 పక్కల ఉంటుంది, సెంటర్లో శాల ఉంటుంది, ఇది తూర్పు ఖాళీ స్థలం ఉంటుంది. దీన్ని ధనదాన ఆరోగ్య లాభాన్ని కలిగిస్తుందని శాస్త్ర ప్రమాణం. సో ఇది ఈ విధంగా ఉన్న కాంతశాల అనేసి ధన ఆరోగ్య లాభాన్ని కలిగిస్తుందని శాస్త్రప్రమాణం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఈరోజు మనం వాస్తు డిస్కషన్లో చేసేటువంటి ప్రతి అంశం కానీ ప్రతి విషయం కానీ మనకి ఎక్కడి నుంచి మొదలు ఉంది అనేది మనకి జ్యోతిషం అనే ఒక భాగంలో, వాస్తు అనేది ఒక వృక్షంలో, దాంట్లో ఈ విధంగా వాస్తు సబ్జెక్ట్లో ఇలా మనకి ఋషి ప్రమాణంగా మనకి అక్కడ మనకు వేద ప్రమాణంగా మనకి ఋషి ప్రమాణంగా వచ్చిన ఆధారంగానే విశ్వకర్మ మయ వీళ్ళ ఆధారంగానే మనం ఈరోజు ఈ విధంగా మనము చెప్తా ఉన్నాం. సో ఇది 100% నిజమైనటువంటి విషయం, సబ్జెక్ట్ ఒరిజినల్గా ఉన్నటువంటి విషయం, అక్కడ ప్రామాణికంగా ఋషి ప్రమాణంగా తీసుకున్న విషయం. ఇది కొంతమందికి బోరింగ్ అనిపించవచ్చు, అయినా ఇబ్బంది ఏం లేదు. మనకి ఒరిజినల్ ప్రమాణం అనేది అక్కడి నుంచి తీసుకోవడమే మనకి ఇంపార్టెంట్ అని చెప్పడం కోసమే ఈ లెసన్స్. ఇప్పటికి ఈ రోజుకి మనకి 6 అయినాయి, ఇంకా రాబోయేవి ఇంకా 10 దాకా ఉన్నాయి. ఇదే మాదిరి ఉంటాయి, అవి నెక్స్ట్ క్లాస్లో చేసుకుందాం. నమస్కారం, స్వస్తి.